ఏపీలో 2024 సార్వత్రిక జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగిశాయి. చిన్న చిన్న చెదురుముదురు ఘటనలు తప్ప ఏపీ మొత్తం కూడా ఎక్కడా రీపోలింగ్కు తావు లేకుండా ఎన్నికలు జరగటం హర్షణీయం. ఏపీలో మహిళా ఓటర్లు, వృద్ధులు, యువత ఓటింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగ్ శాతం రావచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. దాదాపు కూడా 76% పైనే ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగింది. విశ్లేషకులు రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలు ఎలా ఉంటాయి, ఎటువైపు మొగ్గు చూపుతాయి అనేది విశ్లేషకులు అయితే చెప్పలేకుంటున్నారు. ఉత్కంఠభరితంగా ఎన్నికలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. మహిళా ఓటర్లు, వృద్ధులు ఎవరికి ఓటు వేసుంటారు అనేది దాదాపు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ అంచనాలు వేసుకుంటున్నాయి. యువత ఓటు వేసేదానికి ఎక్కువ ఎవరి వైపు మొగ్గు చూపారు అనేది కూడా ఏ పార్టీకి ఆ పార్టీ మాకు ఓట్లు ఎక్కువ పడ్డాయి అని అంచనాలు వేసుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ పేదలకు మంచి జరగాలి. పేదలకు ఎవరైతే అండగా ఉంటారో, విద్యా వైద్య రంగాలను ఎవరైతే ప్రోత్సహిస్తారో, వ్యవసాయ రంగాన్ని ఎవరైతే పట్టించుకుంటారో వారికి ఓట్లు పడుంటాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఎన్నికలలో అయినా పేదవాడే ఓటింగ్ని ప్రభావితం చేస్తాడు. పేదవాళ్ళు వేసే ఓటింగే విజయానికి దారి చూపుతుంది. మహిళా ఓటర్లు ఎక్కడైతే ఎక్కువగా ఓటింగ్ జరుగుతుందో అక్కడ ఆ పార్టీ నెగ్గుతుంది. మహిళా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుంటారు, వృద్ధులు ఎవరి వైపు మొగ్గు చూపుంటారు, ఇది ప్రశ్నార్థకం. నేను గత ప్రభుత్వానికి, జగనన్న ప్రభుత్వానికి తేడా క్లియర్గా చాలా వీడియోల్లో చెప్పాను. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు చెప్పాను, జగనన్న చేస్తున్న పనులు చెప్పాను. నేను జగనన్న పార్టీకి సపోర్ట్ చేయటం జరిగింది. రెండు పార్టీలు కూడా పోటాపోటీన ఎన్నికలలో పాల్గొనటం, రెండు పార్టీలకే ఎన్నికలలో అవకాశాలు పోటాపోటీగా ఉంటాయి. ఎక్కడ ఎవరికి ఏ సీటు వస్తుంది అనేది ఎవరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. భ్రమలు కలిగిస్తూ ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్న నాయకులకు మాత్రం భంగపాటు తప్పదు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరికి ఓటేస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో మా పార్టీ గెలిచిపోతుంది అనుకోవటం వాళ్ళ యొక్క మూర్ఖత్వమే అవుతుంది. అసలు ఓటింగ్ పూర్తి కాకముందే మాకు ఇన్ని సీట్లు చేశాయి, అన్ని సీట్లు చేశాయి అని చెప్పుకునే సిగ్గులేని అజ్ఞానులు వాళ్ళ అమాయకత్వం చూస్తుంటే ఓటింగ్ సరళపై వారికి పూర్తిగా అవగాహన లేనట్టే అని అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఏపీ రాష్ట్రంలో సార్వత్రిక జనరల్ ఎలక్షన్స్ 2024లో ప్రశాంతంగా జరిగాయి. ఓటింగ్ శాతం పెరిగింది. మహిళా ఓటర్లు, వృద్ధులు, యువత ఓటింగ్ వేసేందుకు ముందుకొచ్చారు. క్యూ లైన్లు 2 గంటలు 3 గంటలు నిలబడి కూడా ఓటు వేయటం హర్షణీయం. ప్రతి ఓటర్కి కూడా వాళ్ళ అనుకున్న మంచి నాయకుడు విజయం సాధించాలని ఈ వీడియో ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.